Hello everyone and welcome to Lawcet Adda and welcome to part 11 of 500 MCQ series. So part 11 లో మనము లీగల్ యాప్టిట్యూడ్ సంబంధించిన ఇంకొన్ని MCQs డిస్కస్ చేద్దాము. మనం లాస్ట్ టైం చేసిన వీడియోస్లో కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి, క్వశ్చన్స్ని బోత్ తెలుగులో కూడా పెట్టండి అని, తెలుగు ఇంగ్లీష్లో పెట్టండి అని. సో అందుకని నేను డైరెక్ట్ యాక్చువల్ క్వశ్చన్ పేపర్ నుండి ఐ హ్యావ్ టేకన్ దిస్ డాక్యుమెంట్. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో. Look at this, protection against double jeopardy. So double jeopardy అంటే డబుల్ పనిష్మెంట్. సో డబుల్ పనిష్మెంట్ ఇవ్వకూడదు అంటే డబుల్ పనిష్మెంట్కి అగేన్స్ట్గా మనకి ప్రొటెక్షన్ ఏ ఆర్టికల్లో ఉంది అనే క్వశ్చన్ అడిగండి ఇక్కడ. సో ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 20 క్లాజ్ 2. సో మనం ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్ చాప్టర్స్లో డిస్కస్ చేసినాము. మన ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 20లో దేర్ ఆర్ 3 ప్రొటెక్షన్స్ విచ్ ఆర్ గివెన్. నెంబర్ 1 నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో, నెంబర్ 2 నో డబుల్ జియోపార్డీ అండ్ నెంబర్ 3 నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. సో డబుల్ జియోపార్డీ అనేది 20 క్లాజ్ 2లో ఉంది. సో దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ పిఐఎల్ ఇన్ ఇండియా? సో పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. సో పిఐఎల్ని ఎవరు దీన్ని ఎంకరేజ్ చేశారంటే ఇట్ ఈస్ జస్టిస్ పిఎన్ భగవతి, రైట్. సో జస్టిస్ పిఎన్ భగవతి అండ్ జస్టిస్ కృష్ణ అయ్యర్, సో వీళ్ళిద్దరూ దే ఆర్ ద ప్రోజనరేటర్స్ ఆఫ్ పిఐఎల్ ఇన్ ఇండియా. సో పిఐఎల్ని వాళ్ళు చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. బైలా మేకింగ్ పవర్ గ్రాంటెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ బై ద లెజిస్లేచర్. సో బైలా మేకింగ్ పవర్ని వాట్ డు వి కాల్ ఇట్? వీ కాల్ ఇట్ యాజ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే లెజిస్లేచర్ అంటే లా మేకింగ్ బాడీ ఎగ్జిక్యూటివ్కి దీన్ని డెలిగేట్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది పవర్ని. సో వాట్ డు వి కాల్ ఇట్? డెలిగేటెడ్ లెజిస్లేషన్. నెక్స్ట్, హూ ప్రపౌండెడ్ ద డాక్ట్రిన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా? మనం జ్యూరిస్ప్రుడెన్స్ చాప్టర్లో డిస్కస్ చేసినాం లీగల్ యాప్టిట్యూడ్లో. వాట్ ఈస్ దాట్? ఎవరు ప్రపోజ్ చేశారంటే ఏవి డైసీ. ఇప్పుడు మన జరగబోయే క్రాష్ కోర్స్లో లీగల్ యాప్టిట్యూడ్లో కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం దీన్ని, డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్, theft of another person's writings or ideas and passing them off as one's own is known as. అంటే వేరే వాళ్ళ ఐడియాస్ని, వేరే వాళ్ళ స్టోరీస్ కాపీ కొట్టడం, వేరే వాళ్ళ బుక్స్ని కాపీ కొట్టి లేదా వేరే వాళ్ళ వీడియోని కాపీ కొట్టి నేనే చేసిన అని చెప్పడాన్ని వాట్ డు వి కాల్ ఇట్? విల్ కాల్ ఇట్ యాజ్ ప్లేజరిజం, రైట్. సో ప్లేజరిజం అనేది ఇట్ ఈస్ అ సీరియస్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. సో వేరే వాళ్ళది కాపీ చేసి ఇది నాది అని చెప్పడం అనేది ఇట్ ఈస్ నోట్ యాజ్ ప్లేజరిజం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చిండు, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ పర్మిసబుల్ ఫర్ అ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్ ఇండియా. పార్ట్నర్షిప్ ఫర్మ్కి మ్యాక్సిమం ఎంతమంది పార్ట్నర్స్ ఉండొచ్చు అంటే 50 మెంబర్స్ పార్ట్నర్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఎంతమంది మినిమం డైరెక్టర్స్ ఉండాలి అంటే కనీసం ఎంతమంది డైరెక్టర్స్ ఉండాలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకుంటే, an all-women committee headed by retired Justice Geeta Mittal was constituted by the Supreme Court to examine issues related to. సో గీతా మిట్టల్ కమిటీ అనేది దేనికి సంబంధించింది మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు మణిపూర్ క్రైసిస్. సో లాస్ట్ టైం మణిపూర్ క్రైసిస్ జరిగినప్పుడు జస్టిస్ గీతా మిట్టల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ కోడ్ ఆఫ్ లా? భారతదేశంలో పురాతన చట్టం ఏది అంటే పురాతన చట్టం ఇస్ మను. సో మనుస్మృతి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీనింగ్ ఆఫ్ ద లాటిన్ మ్యాక్సిమ్ ఉబి జస్ ఇబి రెమెడియం. ఉబి జస్ ఇబి రెమెడియం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? వేర్ దెర్ ఈస్ అ రైట్ దెర్ ఈస్ అ రెమెడీ. ఎక్కడ హక్కు ఉంటుందో అక్కడ పరిహారం లేదా పరిష్కారం అనేది ఉంటుంది. ఇది ఆల్రెడీ మన లీగల్ యాప్టిట్యూడ్ క్లాసెస్లో డిస్కస్ చేసినాము. సో మళ్ళీ మన అప్కమింగ్ క్రాష్ కోర్స్లో లీగల్ మ్యాగజైన్స్లో మళ్ళీ ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, ద ఫస్ట్ ఇండియన్ ఎలెక్టెడ్ టు ద పార్లమెంట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. సో బ్రిటిష్ పార్లమెంట్కి ఎలెక్ట్ అయిన మొదటి భారతీయ పౌరుడు ఎవరంటే ఇట్ ఈస్ దాదాబాయి నౌరోజీ. సో దాదాబాయి నౌరోజీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ బ్రిటన్ పార్లమెంట్. సమాచార హక్కు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒక ఫండమెంటల్ రైట్ అని లేదా అది ఒక మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు అని అనుకుంటాము, బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ లీగల్ రైట్. ఇది ఒక సాధారణ చట్టపరమైనటువంటి హక్కు, రైట్. సో ఇది ఒక ఆర్డినరీ లీగల్ రైట్. మీ రైట్ టు ఇన్ఫర్మేషన్ వయలేట్ అయితే మీరు డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు, ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళాలి. సో చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అనుకుంటాము. కాదు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ ఈస్ అ ఆర్డినరీ లీగల్ రైట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ లా మేడ్ బై ద పార్లమెంట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్ ద లాటిన్ మ్యాక్సిమ్ యాక్టస్ నాన్ డాష్ నిసి మెన్ సిట్ రియా.
సో ఇది మనం ఆల్రెడీ మన ప్రీవియస్ లీగల్ యాప్టిట్యూడ్ కోర్సెస్లో అన్నింటిలో డిస్కస్ చేసినాము. మళ్ళీ మన అప్కమింగ్ క్రాష్ కోర్స్లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము. లాటిన్ మ్యాక్సిమ్ యాక్టస్ నాన్ ఫెసిట్రియం నిసి మెన్స్ సిట్రియా అంటే ఒక క్రైమ్ జరగడానికి యాక్షన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఇంటెన్షన్ కూడా ఇంపార్టెంట్ అని ఈ మ్యాగజైన్ చెప్తుంది. దీన్ని మనం డీటెయిల్గా మన క్రాష్ కోర్స్లో లీగల్ యాప్టిట్యూడ్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, డ్యామేజెస్ అవార్డెడ్ ఫర్ టార్టియస్ యాక్ట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టార్టియస్ యాక్ట్స్ అంటే సివిల్ రాంగ్స్కి ఇచ్చినటువంటి డ్యామేజెస్ని ఏమంటాము, అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే పార్టీస్ ఇద్దరు ముందే దాన్ని డిసైడ్ చేయరు, కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ నోన్ ఇస్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. సో టార్ట్స్లో ఎప్పుడైనా కానీ విల్ హ్యావ్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ డాష్ ఈజ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రైస్ పేడ్, పార్ట్లీ పేడ్ అండ్ పార్ట్లీ ప్రామిస్డ్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది వచ్చినప్పుడు దాన్ని మనం ఏమంటామో, వాట్ డు వి కాల్ ఇట్, విల్ కాల్ ఇట్ as సేల్. సో మనం ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పేమెంట్ 100% కావాల్సిన అవసరం లేదు, సగం కట్టి సగం ప్రామిస్ కూడా చేయొచ్చు. సో దీన్ని మనం ఏమంటాం, వాట్ డు వి కాల్ ఇట్ as, విల్ కాల్ ఇట్ as సేల్. లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్. దీన్ని ఏ ఇయర్లో ఫౌండ్ చేశారంటే 1919. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ విచ్ రిట్ క్యాన్ బి ఇష్యూడ్ వెన్ ద అపాయింట్మెంట్ ఈస్ కాంట్రరీ టు స్టాట్యూటరీ పొజిషన్ అంటే చట్ట విరుద్ధమైన అపాయింట్మెంట్ జరిగినప్పుడు ఏ రిట్ని ఇష్యూ చేస్తామంటే విల్ ఇష్యూ ద రిట్ ఆఫ్ కో వారెంటో. కో వారెంటో అంటే ఏంది, బై వాట్ అథారిటీ. సో ఎప్పుడైతే చట్టానికి విరుద్ధంగా ఒక మనిషి యొక్క పబ్లిక్ అఫీషియల్ యొక్క అపాయింట్మెంట్ జరుగుతుందో అప్పుడు వీ కెన్ ఇష్యూ అ రిట్ ఆఫ్, సుప్రీం కోర్ట్ హై కోర్ట్స్ కెన్ ఇష్యూ రిట్ ఆఫ్ కో వారెంటో. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాము. రిలయన్స్ వర్సెస్ ఫ్లెచర్ కేసు ఏ ఇయర్లో డిసైడ్ చేయబడ్డది? సో రిలయన్స్ వర్సెస్ ఫ్లెచర్ కేసు వచ్చేసి 1868లో డిసైడ్ చేయబడ్డది. సో ఈ కేసు అనేది స్ట్రిక్ట్ లయబిలిటీకి చెందినటువంటి కేసు. సో మనం ఆల్రెడీ లా ఆఫ్ టార్ట్స్ చాప్టర్లో స్ట్రిక్ట్ లయబిలిటీని డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు మన అప్కమింగ్ క్రాష్ కోర్స్లో లా ఆఫ్ టార్ట్స్ చాప్టర్లో మళ్ళీ ఒకసారి అసలు స్ట్రిక్ట్ లయబిలిటీ అంటే ఏంది, అబ్సల్యూట్ లయబిలిటీ అంటే ఏంది. సో స్ట్రిక్ట్ లయబిలిటీ వచ్చేసి రిలయన్స్ వర్సెస్ ఫ్లెచర్స్. మన అబ్సల్యూట్ లయబిలిటీలో ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా లేవా, సో ఇవన్నీ మనము డిస్కస్ చేద్దాం డీటెయిల్గా లా ఆఫ్ టార్ట్స్ చాప్టర్లో. ఏ బారోస్ 20,000 రూపీస్ ఫ్రమ్ బి. ఏ ఏం చేసినంటే 20,000 రూపాయలు బి దగ్గర నుండి తీసుకున్నాడు. అండ్ కీప్స్ హిస్ గోల్డ్ అండ్ వాచ్ ఎస్ అ సెక్యూరిటీ ఫర్ ద పేమెంట్ ఆఫ్ డెట్. సో ఏ యొక్క గోల్డెన్ వాచ్ని బి తీసుకున్నాడు ఎందుకంటే దీని సెక్యూరిటీ కోసం, ఈ 20,000 రూపీస్ సెక్యూరిటీ కోసం. సో దీన్ని ఏమంటాము, వీల్ కాల్ ఇట్ యాజ్ ప్లెడ్జ్. సో దీన్ని ప్లెడ్జ్ అని అంటాము. సో ఇప్పుడు ఎవరైతే బి ఉన్నాడో బీకి ఏ యొక్క వాచ్ మీద ఉన్నటువంటి హక్కుని వీల్ కాల్ ఇట్ యాజ్ లేయన్, రైట్. సో రైట్ ఆఫ్ లేయన్ అని అంటాము. అండ్ మనము ప్లెడ్జ్ అంటే ఏంది, లేన్ అంటే ఏంది, హైపోతికేషన్ అంటే ఏంది, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే ఏంది, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ అంటే ఏంది, ఇవన్నీ మనము మన అప్కమింగ్ క్రాష్ కోర్సు లీగల్ యాప్టిట్యూడ్ చాప్టర్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో అవన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, డిజిటల్ సిగ్నేచర్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ వెరిఫైడ్ బై యూజింగ్. సో డిజిటల్ సిగ్నేచర్స్ని మనం దేని ద్వారా క్రియేషన్ అండ్ వెరిఫై చేస్తాము, బై క్రిప్టోగ్రఫీ, రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. టెస్టమెంటరీ డాక్యుమెంట్ ఈస్ డినోటెడ్ యాజ్. టెస్టమెంటరీ డాక్యుమెంట్ని మనం ఏమంటాము, విల్ అని అంటాము. సో విల్ అంటే ఏంది, ఇట్స్ వీలునామా. మనం ఆల్రెడీ మన లా ఆఫ్ టార్ట్స్ ఫ్యామిలీ లా చాప్టర్ ఆల్రెడీ డిస్కస్ చేసినాము. టెస్టమెంటరీ సక్సెషన్ అంటే ఏంది, ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే ఏందని మళ్ళీ విల్ డిస్కస్ ఇట్ అగైన్, డోంట్ వరీ. మీడియేషన్ యాక్ట్ అనేది ఇండియాలో ఎప్పుడు ఎనాక్ట్ అయింది? సో మీడియేషన్ యాక్ట్ అనేది ఇండియాలో ఎప్పుడు వచ్చింది, 14th September 2023. ముబరత్ అండర్ ముస్లిం పర్సనల్ లా మీన్స్. సో ముబరత్ అంటే ఏంది, ఇట్ ఈస్ డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరు వద్దు అనుకొని మ్యూచువల్గా విడిపోతే విల్ కాల్ ఇట్ యాజ్ ముబరత్. నెక్స్ట్, క్వాజీ కాంట్రాక్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్. సో క్వాజీ కాంట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ అ కంప్లీట్ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ అండ్ ఫేర్నెస్. సో క్వాజీ కాంట్రాక్ట్ అంటే ఏందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ బ్యాంక్ అకౌంట్ ఉంది, మీ బ్యాంక్ అకౌంట్ లోపలికి సడన్గా ఒక ₹1,00,00,000 వచ్చినాయి. ఈ ₹1,00,00,000 మీ డబ్బులు కాదు, ఎవరో ఇంకెవరికో ట్రాన్స్ఫర్ చేయబోయి బై మిస్టేక్గా మీకు ₹1,00,00,000 వచ్చినాయి. మీరు ఏం చేస్తారు అప్పుడు, ఆ ₹1,00,00,000 విత్డ్రా చేసి ఎక్కడో ఖర్చు పెట్టేస్తారు, అది ₹1,00,00,000 నాకు రాలేదని చెప్తారు.
సో అది చట్టానికి విరుద్ధం అనమాట. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో క్వాజీ కాంట్రాక్ట్ అనేది ఏంటంటే మనము ఇంకో వ్యక్తిని కాంట్రాక్ట్ చేయకపోయినా కానీ ఆ డబ్బులు మనకు చెందినవి కాదని మనకు తెలుసు. అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ప్రాంప్ట్లీ రిటర్న్ బ్యాక్ ద గూడ్స్. మనకి ఏవైతే గూడ్స్ మన దగ్గరికి వచ్చినాయి, ఈ కేసులో డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులని మనం వెంటనే వాళ్ళకి రిటర్న్ చేయాలి లేదా బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే జొమాటోలో మన పక్కింటి వాళ్ళు ఆర్డర్ చేస్తారు, బట్ మనకు ఆర్డర్ డెలివర్ అవుతుంది. మనకు ఆర్డర్ డెలివర్ అయినప్పుడు మనం తీసుకొని తినొద్దు, అది మనది కాదని మనకు తెలిసినప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. మనం వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకోకపోయినా కానీ వీ హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్ టు రిటర్న్ ఇట్ బ్యాక్. దాన్నే విల్ కాల్ ఇట్ యాజ్ క్వాజీ కాంట్రాక్ట్. సో క్వాజీ కాంట్రాక్ట్ అనేది బేస్డ్ ఆన్ ఈక్విటీ అండ్ ఫెయిర్నెస్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక చూడండి, ఇంకొక కేసులో అడిగండి ఎగ్జామ్లో, ఖత్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఖత్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది దేనికి సంబంధించిందంటే ఇట్ ఈస్ అ కేస్ రిలేటెడ్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇండియాలో కరెంట్లీ ఇట్ ఈస్ అ డిపిఎస్పి అండర్ ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక చూడండి ఒకసారి, ద అఫెన్సెస్ దట్ క్యాన్ బి కాంప్రమైజ్ బై ద పార్టీస్ ఆర్ రెఫర్డ్ యాజ్. పార్టీస్ ఇద్దరు కాంప్రమైజ్ చేసుకోగలిగేటటువంటి అఫెన్సెస్ ఏమంటాము? కాంపౌండబుల్ అఫెన్సెస్. సో మనం ఆల్రెడీ మన క్రిమినల్ లా చాప్టర్లో లీగల్ యాప్టిట్యూడ్ కోర్స్లో ఇవన్నీ డిస్కస్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు మనకి జరిగే క్రాష్ కోర్స్లో కూడా డిస్కస్ చేద్దాం మళ్ళీ ఒకసారి. సో కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఏంది? కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే పోలీసుల దగ్గర నుండి ఎటువంటి వారెంట్ కోర్టు దగ్గర నుండి ఎటువంటి వారెంట్ లేకుండా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయగలిగితే దాన్ని ఎట్లాంటి అఫెన్సెస్లో అరెస్ట్ చేయొచ్చు అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్. కాగ్నిజబుల్ అఫెన్స్ అనేవి జనరల్గా మోర్ సీరియస్ నేచర్లో ఉంటాయి, అండ్ దట్ ఈస్ నోన్ as కాగ్నిజబుల్ అఫెన్స్. కాంపౌండబుల్ అఫెన్స్ అంటే పార్టీస్ ఇద్దరు కాంప్రమైజ్ చేయవచ్చు. థర్డ్ వన్ బెయిలబుల్ అఫెన్స్. బెయిలబుల్ అఫెన్స్ అంటే మీకు ఖచ్చితంగా బెయిల్ అనేది దొరుకుతుంది డైరెక్ట్ పోలీస్ స్టేషన్లోనే. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్ మీ బెయిల్ తెచ్చుకోవచ్చు. బెయిల్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనేవి ఇట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. అంటే పోలీసులు మిమ్మల్ని కోర్టు దగ్గర నుండి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయలేరు నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనేవి జనరలీ దే ఆర్ లెస్ సీరియస్ ఇన్ నేచర్. తక్కువ సీరియస్నెస్ ఉన్నటువంటి అఫెన్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫమేషన్ అనేది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. డిఫమేషన్ కేసు పడ్డ వెంటనే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు, వాళ్ళకి ఖచ్చితంగా కోర్టు దగ్గర నుండి వారెంట్ అనేది కావాలి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగిండు కాన్స్టిట్యూషన్ చాప్టర్ నుండి. ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడ్డది? ఆర్టికల్ 1లో మెన్షన్ చేయబడ్డది. ఇప్పుడు మన అప్కమింగ్ క్రాష్ కోర్స్లో మనం ఆర్టికల్స్ 1, 2, 3, 4 అన్ని ఆర్టికల్స్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వేర్ వాజ్ ద ఫస్ట్ ఫ్యామిలీ కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే రాజస్థాన్లో. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయినాయి అంటే ఇట్ ఈస్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్. ఇప్పుడు మనం మన ప్రీవియస్ క్వశ్చన్లో టేకింగ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు టేకింగ్ కాగ్నిజెన్స్ అంటే ఏంది లాలో? సో టేకింగ్ కాగ్నిజెన్స్ అంటే ఒక మ్యాటర్ గురించి మనము చట్టపరంగా దాన్ని తీసుకోవడం అనమాట. సో టేకింగ్ నోటీస్ ఆఫ్ ద మ్యాటర్ జుడిషియలీ న్యాయపరంగా విషయాన్ని నోటీస్ తీసుకోవడాన్ని వీల్ కాల్ ఇట్ యాజ్ టేకింగ్ కాగ్నిజెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎంటైటిల్ ఫర్ ప్రొటెక్షన్ యాజ్ అన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ? సో మేధో సంపత్తి రక్షణ పొందలేనిది ఏదంటే మ్యాథమెటికల్ ఫార్ములా, ట్రెడిషనల్ నాలెడ్జ్. సో ఇవన్నిటికీ కూడా ఐపీస్ ఉండవు అని మనం ఆల్రెడీ మన రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని డిస్కస్ చేద్దాం ఐపీ లా చాప్టర్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ద డాష్ కమిషన్ రికమెండెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పర్మనెంట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. యూనియన్ మరియు స్టేట్స్ అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉన్న డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఏ కమిటీ రికమెండ్ చేసిందంటే ఇట్ ఈస్ సర్కారియా కమిషన్ ఆన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సో సర్కారియా కమిషన్ హెస్ రికమెండెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ పర్మనెంట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాము. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ని 1998లో ఎస్టాబ్లిష్ చేయబడ్డది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ UNCITRAL? UNCITRAL అంటే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా, రైట్? సో ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డాష్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే
డెలిబరేట్ నాన్ కంప్లయన్స్ ఆఫ్ ద కోర్ట్ ఆర్డర్. కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని మనం ఫాలో కాకుండా దాన్ని ధిక్కరించడాన్ని మనం ఏమంటాము, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్? ఏది నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అంటే ఏ అఫెన్స్లో మనము కాంప్రమైజ్ చేయలేము. ఏ అఫెన్స్ అంటే ఈ ఇచ్చినటువంటి అఫెన్సెస్లో ఇట్ ఈస్ మర్డర్. మర్డర్ అనేది చాలా సీరియస్ కాబట్టి యూ కెనాట్ గో ఫర్ అ కాంప్రమైజ్. వెన్ ఎ పర్సన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ఎన్రోల్మెంట్ యాజ్ అన్ అడ్వకేట్, ఒక అడ్వకేట్ లాగా తనకి నమోదు చేసుకోవడానికి ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతానంటే when he practices untouchability or when he is convicted of committing untouchability. అంటరానితనం ఉన్నటువంటి కేసులో అతను కన్విక్ట్ అయితే అతనికి ఎన్రోల్మెంట్ అనేది డిస్క్వాలిఫై అవుతుంది. హీ కెనాట్ ఎన్రోల్ హిమ్సెల్ఫ్ as an advocate. A agrees to sell his car for 1 lakh rupees. A తన కార్ని Bకి అమ్ముదాం అనుకుంటున్నాడు ఫర్ 1 lakh rupees. బిఫోర్ ద డెలివరీ ఆఫ్ కార్ అంటే కార్ డెలివర్ కాకముందు ఏ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఏ ఒక యాక్సిడెంట్లో ఏమైందంటే కార్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తం. సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ అనేది ఏ విధంగా డిశ్చార్జ్ అవుతుందంటే బై డాక్టర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. డాక్టర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక అన్ఫోర్సీన్ ఈవెంట్ వల్ల మనం కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయలేకపోతామో అప్పుడు మనం దాన్ని డాక్టర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటాము. అండ్ మన కాంట్రాక్చువల్ లయబిలిటీస్ని మనము డిశ్చార్జ్ చేయవచ్చు, రైట్? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లిబర్హాన్ కమిషన్ అనేది దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ రిలేటెడ్ టు బాబ్రీ మస్జిద్ డెమాలిషన్. బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ తర్వాత రిటైర్డ్ జడ్జ్, హిస్ నేమ్ ఇస్ జస్టిస్ లిబర్హాన్, ఇతని నేతృత్వంలో ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ లిబర్హాన్ కమిటీ. తర్వాత వాట్ టైప్ ఆఫ్ కేసెస్ మే బీ బ్రాడ్ బిఫోర్ లోక్ అదాలత్. సో లోక్ అదాలత్ దగ్గర మనం ఏమేం కేసెస్ తీసుకురావచ్చు అంటే వీ కెన్ గెట్ ఓన్లీ స్మాల్ అఫెన్సెస్, పెట్టి అఫెన్సెస్ మాత్రమే తీసుకురావచ్చు. సో దీంట్లో పెట్టి ఏముందంటే మోటార్ వెహికల్ యాక్సిడెంట్, సో హైనెస్ క్రైమ్స్ అంటే చాలా డేంజరస్ క్రైమ్స్ అండ్ రాబరీ కేసెస్, ఇంటెన్షనల్ డెత్స్ ఇవి తీసుకురాలేము. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు అనేవి మనం ఖచ్చితంగా వీ కెన్ గెట్ ఇట్. The nomination of Anglo-Indians to Lok Sabha and state legislative assemblies. Anglo-Indiansకి రిజర్వేషన్ అనేది ప్రజెంట్ రద్దు చేయడం జరిగింది. ఏ అమెండ్మెంట్ ద్వారా అంటే 104th అమెండ్మెంట్. సో ప్రజెంట్ ఇండియాలో ఎన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి? 106 జరిగినాయి. మనం లాస్ట్ 199 నుండి 106 వరకు ఆల్రెడీ డిస్కస్ చేసినాము. మళ్ళీ మన అప్కమింగ్ క్రాష్ కోర్స్లో డిస్కస్ చేద్దాం. ఇంటర్నేషనల్ లా విచ్ బైండ్స్ ఆల్ స్టేట్స్ అండ్ డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్సెప్షన్స్. సో దాన్ని ఏమంటాం? వీ కాల్ ఇట్ యాజ్ జస్ట్ కాజన్స్. జస్ట్ కాజన్స్ అంటే అందరు పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ లాని ఫాలో చేయాలి, రైట్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అనేది దేనికి సంబంధించిందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు కన్విక్టెడ్ పర్సన్స్. అంటే ఎవరైతే ఆల్రెడీ నేరం అయిందని నిరూపించబడ్డారో వాళ్ళకి సంబంధించినటువంటి చట్టం ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్. సో ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద కొంతమంది అఫెండర్స్ని మనము బయటికి పంపించవచ్చు కూడా బేస్డ్ ఆన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ బ్రిక్స్? బ్రిక్స్లో పార్ట్ కానిది ఏంటంటే ఇట్ ఈస్ శ్రీలంక. బ్రిక్స్ అంటే ఏంది? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. శ్రీలంక కాదు. సరగేట్ మదర్. సరగేట్ తల్లి అంటే ఎవరైతే తన భూమిని, తన గర్భాశయాన్ని వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడం, రెంట్ అని కాదు, లెండింగ్ అంటే వేరే వాళ్ళకి ఇవ్వడాన్ని విల్ కాల్ ఇట్ as surrogate mother. The theory of laissez-faire was developed by Adam Smith. దీని గురించి మనం జ్యూరిస్ప్రుడెన్స్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. బెట్టింగ్ ఆన్ స్పోర్ట్స్, క్రీడల పైన బెట్టింగ్ చేయడం అనేది ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. హూ ఈస్ ద ప్రజెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ప్రజెంట్ సివిసి ఎవరంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ. విచ్ ఈస్ ద న్యూలీ రికగ్నైజ్డ్ అఫెన్స్ అండర్ ద ఇండియన్ పీనల్ కోడ్? ఆల్రెడీ డిస్కస్ చేసినాము. ఇట్ ఈస్ యాసిడ్ అటాక్. సో బట్ ఇప్పుడు మనం ఇండియన్ పీనల్ కోడ్ని ఫాలో అవ్వట్లేదు. వీఆర్ ఫాలోయింగ్ భారతీయ న్యాయ సంహిత. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. విచ్ కమిషన్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అబాలిష్డ్? దేన్ని అబాలిష్ చేయబడ్డదంటే ప్లానింగ్ కమిషన్. సో ప్లానింగ్ కమిషన్ తీసేసి మనం దీని ప్లేస్లో ఏం తీసుకొచ్చినాం? నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అంటే ఏంది? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది ప్లానింగ్ కమిషన్కి రీప్లేస్మెంట్. ఓకేనా? సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటే కింద 12 అని కామెంట్ చేయండి. యూ విల్ గెట్ పార్ట్ 12 ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.